Hi friends, welcome back to my channel RE Sports. Friends, PKL Season 11 చెలుగు టైటన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ 18న 8 PM అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రెండు టీమ్స్ల ప్రివ్యూ అయితే ఎలా ఉండబోతుందని చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో రెండు టీమ్స్ల ప్రివ్యూ ఎలా ఉండబోతుంది, అలాగే కంపారిజన్, అలాగే హెడ్ టు హెడ్ ఎలా ఉండబోతుంది అనేది స్టార్టింగ్ 7 కూడా ఫుల్ డీటెయిల్స్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఏ టీమ్స్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ అప్డేట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాస్ట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే బెంగళూరు బుల్స్ ముందుగా రైడర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ రైడర్స్ ప్రదీప్ నర్వాల్, అజింక్య పవార్, సుశీల్, అక్షిత్. రైట్ రైడర్స్ చూసుకున్నట్లయితే జై భగవాన్, పంకజ్, జటిన్ పోగట్, మంజిత్ ఠాకూర్, ప్రమోద్ సాయి సింగ్. డిఫెండర్స్ చూసుకున్నట్లయితే సౌరభ్ నందల్, ప్రతిభన్, రోహిత్, కార్తిక్, అరుల్నాథ్ బాబు, లక్కీ ధన్కర్, ఆదిత్య పవర్, హాసున్. ఇక ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే నితిన్ రావల్, చంద్రనాయక్. తెలుగు టైటన్స్ రైడర్స్ చూసుకున్నట్లయితే మంజిత్ శర్మ, ప్రఫుల్ జవారి, ఓంకార్ పటేల్, ఆశీష్ నర్వల్, రోహిత్, చేతన్ సాహు, నితిన్. ఇక డిఫెండర్స్ చూసుకున్నట్లయితే అజిత్ పవార్, అంకిత్ జగ్లన్, మిలద్ జవారి, సుందర్, మహమ్మద్ మాలిక్, క్రిషన్ దుల్, సాగర్ రావల్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చినట్లయితే పవన్ కుమార్ శరవాత్, శంకర్ గడై, సంజీవ్ ఎస్, అమిత్ కుమార్, విజయ్ మాలిక్. ఇప్పుడు తెలుగు టైటన్స్ రైడర్స్, బెంగళూరు బుల్స్ రైడర్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ రైడర్లో ప్రదీప్ నర్వాల్, అజింక్య పవార్, మిగతా యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రదీప్ నర్వాల్ ఉన్నప్పటికీ అంతగా ఫామ్లో లేకపోవడం వల్ల బెంగళూరు బుల్స్ రైడింగ్ కొంచెం వీక్గా ఉన్నదనే చెప్పాలి. ఇక అజింక్య పవార్ ఒకడే పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మిగతా రైడర్స్ యంగ్ రైడర్స్ ఉండడంతో వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు టైటన్స్ రైడర్స్ విషయానికి వచ్చినట్లయితే మంజిత్ శర్మ, ప్రఫుల్ జవారి, ఓంకార్ పాటిల్, ఆశీష్ నర్వాల్, రోహిత్, చేతన్ సాహు, నితిన్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కొంత యంగ్ రైడర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ రైడర్స్ కూడా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్ టీంలో పవన్ కుమార్ శరవత్ ఉన్నాడు, విజయ్ మాలిక్ కూడా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పవన్ కుమార్ శరవత్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అనేది మీకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మంజిత్ దబంగ్ ఢిల్లీకి పికేఎల్ సీజన్ 10లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనేది మనకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మంజిత్తో పాటు విజయ్ మాలిక్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెంగళూరు బుల్స్ కంటే మన తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా స్ట్రాంగ్గా అయితే పికేఎల్ సీజన్ 11లో కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక డిఫెండర్స్లో చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ డిఫెండర్లో సౌరభ్ నందల్ ఒకడే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కనబడుతున్నాడు ఫ్రెండ్స్. మొత్తం యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక తెలుగు టైటన్స్ డిఫెండర్స్ చూసుకున్నట్లయితే అజిత్ పవార్, అంకిత్ జగ్లన్, మిలద్ జబారి, సుందర్, మహమ్మద్ మాలిక్, క్రిషన్ దుల్, సాగర్ రావల్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక టాప్ డిఫెండర్ క్రిషన్ దుల్ ఉండడం అయితే జరిగింది. అలాగే సుందర్, మహమ్మద్ మాలిక్ వీళ్ళ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్లో డిఫెండర్స్ కూడా బెంగళూరు బుల్స్ని డామినేట్ చేసేటట్టు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక తెలుగు టైటన్స్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చినట్లయితే పవన్ కుమార్ శరవత్, శంకర్ గడై, సంజీవి, అమిత్ కుమార్, విజయ్ మాలిక్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్లో 5 మంది ఆల్రౌండర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. బెంగళూరు బుల్స్లో ఆల్రౌండర్స్ నితిన్ రావల్, చంద్రన్యక్ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్రౌండర్స్లో కూడా మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్తో పాటు చాలా ఫామ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్రౌండర్స్ విషయంలో కూడా మన తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ ప్లేయర్స్ని అయితే చాలా డామినేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బెంగళూరు బుల్స్ టీం కంటే తెలుగు టైటన్స్ టీం పికేఎల్ సీజన్ 11లో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే పీకేఎల్లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ 23 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరిగింది. 16 మ్యాచ్లు అయితే బెంగళూరు బుల్స్ విన్ కావడం అయితే జరిగింది. 3 మ్యాచెస్ అయితే తెలుగు టైటన్స్ విన్ కావడం అయితే జరిగింది. రెండు టీమ్స్ మధ్య 4 టైల్ అవ్వడం అయితే జరిగింది. హెడ్ టు హెడ్ విషయంలో తెలుగు టైటన్స్ని ఫుల్గా డామినేట్ చేయడం అయితే జరిగింది బెంగళూరు బుల్స్.
పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్పై గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే సెంటర్మెన్గా లెఫ్ట్ రైడర్గా పర్దీప్ నర్వాల్ అయితే ఉండడం అయితే జరిగింది. రైట్ కవర్ పన్పర్తి బన్, రైట్ కవర్ పర్తిక్ కులియా, లెఫ్ట్ రైడర్ అజింక్య పవార్, రైట్ రైడర్ జై భగవాన్, రైట్ కార్నర్లో సౌరభ్ నందల్, లెఫ్ట్ కార్నర్లో నితిన్ రావల్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్లకు సబ్స్టిట్యూషన్గా సుశీల్ లెఫ్ట్ రైడర్, ఆశీష్ లెఫ్ట్ రైడర్, జటిన్ రైట్ రైడర్, చంద్ర లెఫ్ట్ కార్నర్, హాసన్ రైట్ కార్నర్, లక్కీ ధన్కర్ రైట్ కవర్, రోహిత్ కుమార్ లెఫ్ట్ కవర్. ఇది ఫ్రెండ్స్ బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7. ఇప్పుడు తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే సెంటర్మెన్గా రైట్ రైడర్ మంజిత్ శర్మ, రైట్ కవర్ సాగర్ రావల్, లెఫ్ట్ కవర్ అజిత్ పవార్, రైట్ రైడర్గా పవన్ కుమార్ శరవత్, లెఫ్ట్ రైడర్గా విజయ్ మాలిక్, రైట్ కార్నర్ క్రిష్ అందుల్, లెఫ్ట్ కార్నర్ సుందర్ లతర్. ఇది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7. రెండు టీమ్స్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చాలా ఎక్స్పీరియన్స్తో పాటు యంగ్ ప్లేయర్స్ కూడా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7తో పోలిస్తే తెలుగు టైటన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. మరి ఏ టీం స్ట్రాంగ్గా ఉందో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏ టీం విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు తెలుగు టైటన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ ఏ టీంతో కంపారిజన్ చేయాలి, ప్రివ్యూ వీడియో ఏ టీంతో చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.